సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను తక్షణమే రాజీనామాకు సిద్ధం. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన. పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇల్లు ఇస్తామంటూ హామీ. నేడు ఆర్థిక సమస్యలతో నిలిచిపోయిన అఖండ 2 విడుదల. కొత్త రిలీజ్ డేట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. ఇండిగోలో తీవ్ర సంక్షోభం. 550కి పైగా విమానాలు రద్దు. టికెట్ ధరల మోసతో ప్రయాణికులపై పెనుభారం. నేడు మన్యం జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం టీచర్ల బాధ్యత మాది, విద్యార్థుల బాధ్యత టీచర్లది అంటూ స్పష్టం. వైఎస్ జగన్ ను కలిసిన భవానీపురం బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని వైఎస్ జగన్ హామీ. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవలే ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకేమీ కొత్త కాదని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని దానం నాగేందర్ అన్నారు. తీర్చిదిద్దాలని ప్రయత్నం ఈ మధ్య కాలంలో అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది. అదే విధంగా స్పీకర్ గా జరుగుతుంది. నేను మళ్ళీ సుప్రీం కోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించే బాధ్యత తీసుకుంటున్నామని పొంగులేటి తెలిపారు. ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ఒక్కసారి ఇచ్చో 2 సార్లు ఇచ్చో ఇవ్వటం అయిపోయింది అని చేతులు దులుపుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. పారదర్శకంగా పేదవాళ్లైన అర్హులకి ఈ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా అలానే ఇవ్వబోతున్నాం. అయ్యప్ప స్వామి దర్శనానికి తామంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని, చివరి నిమిషంలో విమానం బయలుదేరకపోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతుండగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వారికి ఊరటనిచ్చే వార్త అందింది. సినిమా విడుదలకు అడ్డంకిగా మారిన ఆర్థిక సమస్యల్ని పరిష్కారమైనట్టు తెలుస్తోంది. ఇవాళ విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా నిలిచిపోయిందని ప్రచారం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా విడుదలకు సంబంధించిన చెల్లింపులన్నీ నిర్మాతలు పూర్తి చేశారు. కేవలం ఒక క్లియరెన్స్ లెటర్ మాత్రమే రావాల్సి ఉందని, అది రాగానే సినిమా విడుదలకు మార్గం సుగమమవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఆడుకుంటున్న 14 రీల్స్ సంస్థ ఖబర్దార్, మీకు పాత బకాయిలుంటే
బాధ్యత లేని వాళ్ళు సినీ పరిశ్రమలో నిర్మాతలుగా కొనసాగకూడదు. బాలయ్య బాబు కల్ముషం లేని మనిషి, బాధ్యత లేదా ఒక పెద్ద హీరోతో సినిమా తీసేటప్పుడు హైకోర్టులో స్టే వేసేంత వరకు కూడా నిర్మాతలు చూసుకోకుండా ఈరోజు మా అందరినీ బాధ పెట్టినందుకు గాజువాక మోహిని కాంప్లెక్స్లో ఎంతోమంది అభిమానులు నిరాశతో వెనుదిరిగి ఈరోజు ఎటువంటి మెసేజ్ లేకుండా సిగ్గు లేదా 14 రీల్స్ వరకే ఈ రకంగా మూవీ ఈ రకమైన బదనాం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కడికి ఆ శివుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభం ప్రయాణికుల జోబులకు చిల్లు పెడుతోంది. విమాన టికెట్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు కన్నా ముంబై వెళ్లేందుకు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఢిల్లీ నుంచి న్యూయార్క్ విమాన టికెట్ ధర 36,668 రూపాయలు ఉండగా ఢిల్లీ నుంచి ముంబైకి 40,452కి చేరడం గమనార్హం. ఇండిగోలో అంతర్గత సమస్యల కారణంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550కి పైగా సర్వీసులను రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే 72, బెంగళూరులో 73, చెన్నైలో 39 సర్వీసులు ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండలం వరదవల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లేందుకు మీరు మిడ్ మానేరులో స్పీడ్ బోట్ లో ప్రయాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదని, విద్యార్థుల బాధ్యత టీచర్లదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మన్యం జిల్లాలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తే ప్రపంచానికి ఆదర్శ నమూనాగా మారుతుందన్నారు. ఇక్కడి స్వచ్ఛమైన ప్రేమ, అభిమానాలు ఎక్కడా దొరకవన్నారు. విద్యార్థులు మీటింగును పర్ఫెక్ట్ గా చేయడం బాగా అనిపించిందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలను తెలియజేశారు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టామన్నారు. జూలైలో 2 కోట్ల మందితో రెండో మీటింగ్ పెట్టి గిన్నిస్ రికార్డు సాధించామన్నారు. చాలా సమస్యలు వచ్చాయి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు. చాలా బకాయిలు పెట్టిపోయారు. మీరు చూస్తే కోట్ల రూపాయలు 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్న చూపు ఉంది. ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కిందికి వస్తున్నప్పుడు ఆయన అడిగారు, భారతదేశంలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంబర్ 1 ఎప్పటికల్లా మీరు చేస్తారని. నాకు తెలిసి ఆయనకు హామీ ఇస్తే మళ్ళీ ఆ రోజు నుంచి నేను పరిగెత్తిస్తాడని. అందుకే ఒక సంవత్సరం ఎక్కువ తీసుకుందని. సార్ 2029 కల్లా నేను నంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటాను. సీరియస్గా నా వైపు చూశాడు ఆయన. మీరు చప్పట్లు కొడుతున్నారు, ఆయన కొట్టలేదు. ఆయన నా వైపు సీరియస్గా చూసుకుని, ఒక పక్కన ఐటీ శాఖ మార్చులు మీరే, విద్యాశాఖ మార్చులు మీరే, బాధ్యత మీ పైన ఉంది. టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి. కేవలం 2 సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ 1 చేయండి అనే ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు.
విజయవాడ భవానీపురం ప్రాంతంలో 42 ఫ్లాట్ల కూల్చివేతకు గురైన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పయనమవుతున్న జగన్ను కలిసిన బాధితులు తమ ఇళ్లను కూల్చివేయడం వల్ల రోడ్డున పడ్డ తమ గోడును కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, అండగా నిలబడాలని వారు జగన్ను వేడుకున్నారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.